విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగల్ చీఫ్ ఐజీ రవికృష్ణ హాజరయ్యారు. గుంటూరులో జరిగే యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమంలో సీఎం పాల్గొంటున్నారని, ఈగల్ తరపున విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు, చట్టాలను వివరించామని అన్నారు. Causes may be any incurable. There are so many ways. ఉదయం నుంచి బెడ్ మీద దిగాలి, కొంతమంది జస్ట్ జంప్. ఆల్ ద స్టూడెంట్స్ హియర్ అందుకే నేను దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైన ర్యాలీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గుంటూరులోని కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇతరత్ర మంత్రులు అదేవిధంగా ఆఫీసర్లు కూడా ప్రత్యేకంగా నషాముక్త భారత్లోని భాగంగా భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని మాదక ద్రవ్యరహిత ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. అదేవిధంగా ఈరోజు సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో గౌరవ ప్రిన్సిపాల్ గారు వాళ్ళ సమక్షంలోని అవేర్నెస్ క్యాంప్ కూడా ఈగల్ తరపున, డిస్ట్రిక్ట్ పోలీస్ తరపున కండక్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ గురించి, వాటి చట్టాల మీద అవగాహన కల్పించడం గురించి, ఎవరైనా డ్రగ్స్ బారిన పడితే ఇంకా వాళ్ళకి ఉన్న శిక్షలు, బెయిల్ రాకపోవడం, భవిష్యత్తులో వాళ్ళకి పాస్పోర్ట్లు కానీ అదేవిధంగా ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశాలు లేకపోవడం, భవిష్యత్తు మొత్తం అంధకారం అయిపోద్దని వాళ్ళకి చెప్పడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వస్తాం. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎటువంటి సమాచారం ఉన్న డ్రగ్స్ సంబంధించి 1972కి ఈగల్ కాల్ సెంటర్కి సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 45,000 అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి యూనివర్సిటీస్ వరకు అన్ని కాలేజీల్లో కూడా ఈగల్ క్లబ్స్ ఫామ్ చేయడం జరిగింది. సుమారుగా చాలా చోట్ల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 7,640 వరకు అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నషాముక్త భారత్లో భాగంగా జూన్ 1 నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ తరపున రకరకాల కార్యక్రమాలు మేము ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగానే మైగ్రెంట్ వర్కర్స్ కూడా మేము విజిట్ చేస్తున్నాం. మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కడున్నా సరే సుమారుగా 34 లక్షల మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తున్నాం. వాళ్ళ దగ్గర కూడా ఏమైనా సరే ఒరిస్సా నుంచి కానీ ఎక్కడి నుంచి గంజా తీసుకుని వచ్చుంటే ఇంకా అది నేరమని NDPSలో దాని ప్రకారం చర్యలు ఉంటాయని కూడా మేము వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో ముందుకెళ్తాం.